నమస్తే స్వామి. మీ పేరు? ఉపేందర్రావు. ఉపేందర్రావు. ఒకసారి తోటని చూపించండి, లోపలికి వెళ్ళండి. లోపలికి ఇది దర్రే కదా, సో లోపల నుంచి మొత్తం చూపించుకో. ఇది జూమ్ అయింది, ఒక్క నిమిషం మళ్ళీ చెప్పి. నమస్తే స్వామి. పండితాపురమా? ఎన్ని ఎకరాలు మిరప సాగు చేశారు మీరు? 2 ఎకరాలు. ఇది ఇటు ఒకసారి చూపించండి. 2 ఎకరాలు చేశారా? ఓకే. మనం వచ్చినప్పుడు క్రాప్ సెట్ అయింది ఆ రోజు? కాలే, అప్పుడు మొత్తం పూత. అప్పుడు కాలేదు, మొత్తం పూతగా ఉన్నది. ఇప్పుడు క్రాప్ అయితే సెట్ అయింది. ఎన్ని ఎకరాలు వేశారు, ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు, ఎంత దాని పెట్టుబడి వేశారు అని చెప్పి స్వామి మాటల్లోనే మాట్లాడి మనం తెలుసుకుందాం. స్వామి నమస్తే. నమస్తే స్వామి. పేరు స్వామి? ఉపేందర్రావు. ఉపేందర్రావు. ఏ ఊరు? పండితాపురం మండలం, కామేపల్లి జిల్లా ఖమ్మం జిల్లా. ఓకే, మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు స్వామి? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసుకున్నారు. ఏ సీడ్ వేసుకున్నారు? ఈ మేఘన సీడ్ వాడి జాన్కి 11, కలికి 181. అంటే 2 కలిపి వేసుకున్నారా, వేరే వేరే? ఇది ఏంది ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ ఏంది? జాన్కి 119. జాన్కి 119 ఫీల్డ్ ఒకసారి చూపిస్తాను. జాన్కి 119. కలికి ఎట్టేసారు. ఇది కూడా కలికి పక్కంది. ఓకే స్వామి, ఇది వచ్చేసి జానికి 119 సీడు వచ్చేసి కలికి కూడా, ఇందులోనే కలికి కూడా స్వామి. చూడండి, ఒక్కొక్క చెట్టుకి బుట్ట ఆకారంలో గనుపులు ఎలా వచ్చిందో. కాయలు కూడా జంట కాయలు కాయడం జరిగింది. చూడండి సార్, కాయ బరువు కూడా, కాయ బారు కూడా విషయంలో కూడా సైజు కూడా బారు చాలా బాగుంది. స్వామి, మీరు కాయ కట్టింగ్ ఇప్పుడు ఎప్పుడు చేపిద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు 4 కాయలు కింద పండినాయి కదా, ఇప్పుడు చేపిద్దాం. 20 రోజులు చెప్తారు. మీరు కాయ కట్టింగ్ వెళ్ళినప్పుడు, ఒకసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఈ జెండా పాట ఎంత పడ్డది, ఎంత క్వాలిటీ ఉంటుంది అని చెప్పేసి రైతులకు మనం చూపించగలుగుతాం. ఇప్పుడు నీకు ఎన్ని క్వింటాలు వస్తుంది అని దిగుబడి అనుకుంటున్నారు? 30 నుంచి 40 పక్కన వస్తుందా? ఇప్పుడు ఉన్న నేను చూసిన సిచ్యువేషన్ లో నాకైతే 25 నుండి 30 క్వింటాలు రావడం జరుగుతుంది. ఎందుకంటే నేను చూసిన కాప్ పడ్డది కాబట్టి. నెక్స్ట్ స్టెప్ కాయ కోసం మీకు మందు స్ప్రే. మీరు బయోల్ మందు స్ప్రే చేస్తున్నారా? చేయరుగా. ఇప్పుడు నుంచి ఏ మందు స్ప్రే చేశారు మీరు? ఫస్ట్ నుంచి ఆర్గానిక్లు కంపెనీ మందులే స్ప్రే చేశారు. ఓకే, మనం చెప్పిన మందులు ఏమైనా స్ప్రే చేశారా? మేము చెప్పిన మందులు ఫస్ట్లో చేశారుగా? ఫస్ట్లో చేసినది. ఇప్పుడు తర్వాత నుంచి ఇక కంపెనీ మందులు వచ్చి కోతకి టైంలో వచ్చి స్ప్రే చేసుకుంటున్నారు. ఓకే, అలాగనే ఈ సీడ్ వచ్చేసి వేరుకుళ్ళడికి, పంగిసైడ్కి, నల్లిలకి, అలాగనే గొబ్బకి, వెల్టికి తట్టుకుంటుందా? మంచి అన్నిటి తట్టుకుంటుంది. ఏ రోగం లేదు. ఇప్పుడు మీరు వేసుకున్న కాడ నుంచి పూతలో నల్లి కూడా లేదు స్వామి. చూడొచ్చు, మంచి కాపు కూడా సెట్ అయింది. దీంట్లో అలాగనే వీటికి దొప్పలు కూడా లేవు. ప్రతి పూత వచ్చేసి పిందెగా మారి కాయ వచ్చేసి బారు డిస్టెన్స్లో రావడం జరుగుతుంది. అలానే ఈ రైతు వచ్చేసి బయో మందు అనేది స్ప్రే చేయాలి. ఇప్పుడు దాకా కంపెనీ మందే స్ప్రే చేసి మంచి దిగుబడి సాధిస్తున్నారు రైతులు. కానీ నీలాంటి తోట ఇంకా పక్కన చుట్టుపక్కన ఎవరిది ఉందా? అలాగనే మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు? ఇది 6 సంవత్సరాల నుంచి. మీ 6 సంవత్సరాలు తోట వేసిన దిగుబడి ఎప్పుడైనా వచ్చిందా? రాలేదు. అప్పట్లో వేసి సీడ్లు వేసుకున్నది మీరు కొత్తలు? అవునా. ఇప్పుడు ఈ విత్తనం గొప్పది కాబట్టి వచ్చింది. ఈ విత్తనం గొప్పదనం కాబట్టి మీరు వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ దిగుబడికి ఇంత ఆశిస్తున్నారు. ఇప్పుడు ఇంత మీకు హ్యాపీనా? మీ నెంబర్ చెప్పవచ్చు రైతులకి. ఎందుకంటే మేము చెప్పేది అంత అబద్ధం అనుకుంటారు వాళ్ళు, వచ్చి మీరు తెలుసుకుంటారు కాబట్టి. మేము ఏం ఫోన్ చేస్తారు, ఉన్నది చెప్పు, అబద్ధం ఏం చెప్పకు. ఎందుకంటే వాళ్ళు వచ్చి చూసారని కానీ చూపి. వాళ్ళ నెంబర్ చెప్పు సార్. మీ నెంబర్ 9666 433 499. మండలం కామేపల్లి మండలం, ఖమ్మం జిల్లా. ఏ రైతు వచ్చినా మీరు చూపిస్తాగా, ఏం విసుగించుకోవు కదా. ఎందుకంటే వాళ్ళు గుచ్చి అడుగుతారు మన రైతులు, తెలుసుగా మన రైతుల గురించి. ఉన్నదే చెప్పు, చూపి. వచ్చినప్పుడు చూపి, దానికి ఉన్నదానికి అబద్ధం ఏం చెప్పకండి. అలాగనే నిన్న మేము నంద్యాల ఫీల్డ్కి వెళ్ళినప్పుడు బయట నుంచి చూస్తే తోట ఇంత ఎత్తుంది బో అనుకున్నాను. లోపల పోతే ఒక కాయలేదు అసలు. ఎందుకంటే బయో జీపులు కొట్టి, ఈ మందు కొట్టిండని, ఆ స్వామి చెప్పిండని, ఈ స్వామి చెప్పిండని, ఆ యూట్యూబ్ అని చెప్పిండని చెప్పేసి మందులు స్ప్రే చేసి విపరీతంగా మందులు స్ప్రే చేసి మొత్తం బయోలు తీసుకొచ్చి ఇంత హైట్లో ఉంది. దయచేసి బయో మందులని స్ప్రే చేయకండి, కంపెనీ మందులు. అలాగనే స్వామి, మీకు ఇప్పుడు ఈ సీడ్ నచ్చిందా, నచ్చలేదా? నచ్చిందిగా. మస్ట్ ఇప్పుడు కలికిను జానికి 119 వేసుకోవడం. ముందే ఎన్ని ఎకరాలు వేసుకుంటారు? ముందుకు 5 ఎకరాలు కలికి జానికి వేసుకుంటారు. ఇప్పుడు మీకు తోటి రైతులు కూడా, మీరు పక్కన రైతులు కూడా చెప్పండి. ఇప్పుడు నీవు ఇదే ఎందుకు వేసుకోవాలనుకుంటున్నావు? కాయ సెట్ అయినా మంచి కాపు పడ్డది కాబట్టి మేము వేసుకుంటాం అంటున్నావు. ఓకే, చెప్పండి. పోయిన సంవత్సరం ఏ విత్తనం వేసుకున్నారు? పోయిన సంవత్సరం ఏ విత్తనం అయితే విల్ట్ వచ్చింది. మొత్తం కాయలు మొత్తం ఎంతకంతే ఉండే చెట్లు ఎంత కూడా లేవు. ఇట్లేదు, ఎంత ఉండేసరికి వేసుకోవాలి. ఇప్పుడు అలాగనే మీరు ఏ విత్తనం వేసుకున్నా కానీ నేలకు సూట్ అయ్యే విత్తనాలే వేసుకోవాలి. ఆ విత్తనానికి, ఆ సీడ్కి R&D ఉందా లేదా,
ఆ యూట్యూబర్ చూపించిందా చూపించలేదా అని చెప్పేసి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే నేను కూడా R&D మొన్న కర్ణాటక వెళ్ళడం జరిగింది. ఆ ఫీల్డ్ R&D కూడా నేను అప్లోడ్ చేసిన, మొన్న షార్ట్ వీడియోగా అప్లోడ్ చేసిన, ఇప్పుడు ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. R&D ఉంటేనే వేసుకోవాలి. R&D అంటే మెయిన్ అంటే ఏంటంటే ఇది వచ్చేసి టెస్టింగ్ చేస్తారు. ఆడ పువ్వుని మగ పువ్వుని కలుపుతారు కాబట్టి మనం విజిట్ చేస్తారు. కొందరు ఏం చేస్తున్నారు, బల్క్లో తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. కాబట్టి దయచేసి అట్లా తీసుకోకండి. ఇది ఆ కంపెనీకి R&D ఉందా లేదా అని చెప్పేసి తీసుకోవడం జరగండి. విత్తనమే ఇంపార్టెంట్. మీ తోట వేసుకున్న అన్ని నేను సీడ్ ఇన్ని రేట్ పెట్టి తీసుకొచ్చిన అది కాదు. విత్తనం ఇంపార్టెంట్. ఆ కంపెనీకి R&D ఉందా లేదా అని చెప్పేసి ఇప్పుడు ఇవాళ ఫెయిల్ అయింది అనుకో విత్తనం, నువ్వు రేపు ఎవరి దగ్గర పోయి అడుగుతావు? వాళ్ళు రేపు ఇవాళ అమ్ముకొని జంప్ అవుతారు, ఏముండదు. అది దయచేసి మంచి ఫీల్డ్ని చూసుకొని అమ్ముకోండి. స్వామి, నువ్వు ఏ విత్తనం తీసుకున్నా తోటి రైతులు కూడా చెప్పాలి. ఎందుకు తెలుసా, వాళ్ళు కూడా ఎంతో అప్పులు చేసి ఇది చేసి వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి నువ్వు తెచ్చే వీడు కూడా వాళ్ళు చెప్పండి. వాళ్ళు వేరే సీడ్ తెచ్చుకోండి, కానీ మీరు ఒక 5 ప్యాకెట్లు వేసుకోమని చెప్పారు. ఓకే ఓకే స్వామి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్, ధన్యవాదాలు.